సింపుల్ గా హెవీ బుట్ట హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూసే హ్యాండ్ హైట్ ఇక్కడ 9 అన్నమాట. దానికి 2 ఇంచులు కలిపి 11 ఇంచులు తీసుకున్నాను. 9లో ఒక 5కి 1 ఇంచు కలిపి 6కి మార్కింగ్ చేసి స్ట్రైట్ గా ఎదరికి ఒక లైన్ గీసి వేసాను. ఇక 9లో 5 తీసేస్తే 4 ఉంటది కదా, 4కి 1 ఇంచు కలిపి 5కి కింద బార్డర్ అన్నమాట 2 కట్ చేస్తాను. మొత్తానికి కుట్టాక 9కి వెళ్తుంది ఈ హ్యాండ్. మీరు ఖర్చులతో కలిపి తీసుకున్నారనమాట 11 హైట్. ఓకేనా. శారీకి వచ్చిన బార్డర్ అంచుని చెయ్యి చివర వేయడానికి మీరు లైనింగ్ ముందు కట్ చేసుకున్నారు కదా, దాంతో సమానంగా 2 పీసులు కట్ చేసేసుకోండి 2 హ్యాండ్స్కి. ఓకేనా. ఇదిగోండి 2 హ్యాండ్స్కి లైనింగ్ అండ్ బార్డర్ కూడా కట్ చేస్తాను. ఇక మిగిలిన ఫ్యాబ్రిక్ ఎంత వెడల్పున్నా తీసుకోవచ్చు, అన్ని కుచ్చులు మంచిగా వస్తాయి. ఒకవేళ వెడల్పు తక్కువ ఉంటే ముక్కైనా అతుక్కోవచ్చు. ఇదిగోండి హ్యాండ్ పెట్టేసిన మిగిలింది ఇదంతా కూడా మీకు కుచ్చుళ్ళకి వచ్చేస్తుంది అనమాట. 6కి మార్కింగ్ చేయండి, ఖర్చుకు వదిలేయండి 6. అక్కడ కొంచెం కట్ చేసుకుని మొదలెట్టండి. అక్కడి నుంచి కుచ్చుళ్ళు చక్కగా క్లాత్ ఫోల్డింగ్ చేసి దాని మీద 6కి మార్కింగ్ చేశారు కదా, అక్కడ కటింగ్ చేసుకున్నారు కదా. మరి ఇంకో వైపున కూర మీరు కట్ చేసిన గుర్తొచ్చే వరకు కూడా మీరు చక్కగా కుచ్చుళ్ళు పెట్టి బయటకు లాగేయండి. పైన కూడా కుచ్చుళ్ళు పెట్టేయండి. ఇక్కడ ఆపోజిట్లో పెట్టనవసరం లేదు, కింద ఏ డైరెక్షన్ లో పెట్టారో అదే డైరెక్షన్ లో పెట్టేయండి. శారీ బార్డర్ చెయ్యి చివర వేయడానికి కొలత బట్టే కట్ చేయాలి, కానీ ఈ కుచ్చుళ్ళు పెట్టే ఫ్యాబ్రిక్ మాత్రం ఎంత వెడల్పు ఉంటే అంత తీసుకోవచ్చు. ఇంతే అని మార్కింగ్ ఏం ఉండదు. ఇక తిరగవేసేసి మీరు ఏదైతే ముందు కట్ చేసుకున్న హ్యాండ్ని పట్టుకొచ్చి నీట్గా దాని మీద పెట్టేసుకుని ఒక కుట్టు వేసేయండి. ఇంకా మిగిలిన ఖర్చునంతా ఒకసారి లైన్ చేసేసుకుని కింద కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇదే విధంగా కింద బార్డర్ కూడా లైనింగ్ వెనక్కి తిప్పేసి లైన్ చేసుకుని రెడీ చేసుకోండి. చిన్న పిల్లలు సైతం కుట్టగలిగే హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అంటే. కాకపోతే బుట్ట హ్యాండ్స్ కుట్టాలంటే కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉన్న బ్లౌజులకు మాత్రమే బుట్ట హ్యాండ్స్ పెట్టగలుగుతాం. ఇక 2 రెడీ చేసుకున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా ఒక స్టిచ్ వేసేయండి మధ్యలోకి. ఇంకా అటువైపుకి తిప్పేసి పైన కుట్టు వేసేసుకోండి, లేదా దీని మీద మీరు లేస్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా డిజైనర్ లేసు అందంగా ఉంటుంది. ఇక హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసాను. ఇక బ్లౌజ్కి అయితే దీన్ని అతికేసుకుంటే నీట్గా ఉంటుంది. అయితే చేయి చివర కొంచెం ఆది బ్లౌజ్ పెట్టేసుకుని ఎక్కువ ఉన్న ఖర్చుని లైన్ చేసేసుకోండి. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టినా, పరికిణీ జాకెట్లు కుట్టినా, అలాగే పట్టు శారీలకు కూడా మంచిగా ఉంటుంది ఈ బుట్ట హ్యాండ్స్ అయితే. చాలా సింపుల్ అనిపించింది కదా. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.